వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. నమస్తే అండి. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. సరే, ఇక్కడ చాలా మందికి సమస్యలు అనేటివి ఉంటాయి. ఈ సమస్యలను బేస్ చేసుకొని చాలా మంది దొంగ బాబాలు చాలా రకాలుగా యూజ్ చేసుకొని మీకు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా చాలా లాగుతూ ఉంటారు. సో ఇక్కడ మనము దొంగ బాబాలు ఎవరు, నిజమైన బాబాలు ఎవరు అని చెప్పేసి ఎలా గ్రహించాలి? ఒకటి విషయం, మంచి విషయం. ఇది చాలా మంచి ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. దొంగ బాబాలను ఎలా కనిపెట్టాలి? హంగు ఆర్భాటం ఎక్కువగా ఉండి లేని విషయాల్ని పుంకాలుగా చెబుతూ, ఇప్పుడు పనికిరాని విషయాల గురించి ఎక్కువగా ఊటంకిస్తూ చెప్తూ ఉండడం వల్ల, రెండవది పెద్ద పెద్ద హీరోల గురించి, హీరోయిన్ల గురించి చెప్తూ సమాజంలో నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నేను 10 మందికి ఇలాంటి పూజలు చేశాను, అలాంటి పూజలు చేశాను అని చెప్పడం. రెండోది, నేను చేతిలోంచి అది తీశాను, నెత్తిన నిమ్మకాయ పెట్టుకుంటే నీకు అవుతుంది, నీకెందుకు, నువ్వు కూర్చో, నీ దగ్గర నీకు 100 కిలోల బంగారం ఇస్తాను అని చెప్పేటువంటి వ్యక్తుల్ని, అటువంటి మాటలను విశ్వసించాల్సిన అవసరం లేదు. ఎవరు వాళ్ళని విశ్వసిస్తారు? 2 వ్యక్తులు విశ్వసిస్తారు. ఒకటి, అత్యాశ ఉన్నవాళ్ళు. వెంటనే వాళ్ళు జీవితంలో పైకి వెళ్ళిపోవాలి అంటే అర్జెంటుగా నాకు 100 కోట్లు వచ్చేసేయాలి, ఐ వాంట్ టు బికమ్ ఎంజాయ్ మై సెల్ఫ్, బెంజ్ కార్ కావాలి, నాకు విల్లా కావాలి, సో ఐ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్, నాకు హీరోని అయిపోవాలి, నాకు 100 కోట్లు అనుకో, 10 కోట్లు హీరో అయిపోతాడు కాబట్టి, సో హీరోయిన్ అయిపోవాలి, నేను హీరోయిన్ అయిపోవాలి అంటే అత్యాశ పరులు అనేవాళ్ళు మోసపోతారు. రెండవది, పాపం రోజు కూలి చేసుకునేవారు, తినడానికి బారు సంపాదించుకునే వాళ్ళు. ఎందుకంటే వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమస్యల్ని చిన్న సమస్యలకి పెద్దగా ఊహించుకోవడం, అంటే పెద్దగా ఊహించుకొని ప్రమాదంలో పడేవాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ కూడా లేనిపోని మంత్రశక్తితో నేను తగ్గించేస్తాను, నీ కడుపు నొప్పి ఉంది, నీ కడుపు నొప్పి కూర్చోను, ఇగో ఈ నీళ్ళు తాగేసాయి, నీకు తగ్గిపోతుంది. తగ్గదు. వెంటనే మీరు క్వశ్చన్ అడగొచ్చున్నాను, సరే మీరు దేవునికి అభిషేకం చేసి ఆ తీర్థం ఇస్తారు కదా అంటే, దైవికమైన శక్తికి, ఆ యొక్క శిలకి దైవిక శక్తి ఉంటుంది. దట్ ఇస్ ఎనర్జీ కెన్ ప్రూవ్ ఇట్. ఆ ఎనర్జీని మనం ప్రూవ్ చేయొచ్చు ఒక మిషన్ ద్వారా. ఆ యొక్క రాతికి, మీరు అనుకున్నటువంటి నాస్తికులైనటువంటి వ్యక్తులు, అజ్ఞాన వేదికలు అనుకున్నటువంటి ఆ రాయికి శక్తి ఉందనే విషయాన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఇట్ కెన్ ప్రూవ్ విత్ మిషన్స్తో ప్రూవ్ చేయొచ్చు. మనం దాని ఎనర్జీ అంటారు. మనం కాబట్టి ఎనర్జీ అనేది ఆ యొక్క పదార్థాన్ని, ఒక గుడి అంటే చుట్టూ ఉన్నటువంటి, ఇప్పుడు మీరు మల్లమ్మ పోచమ్మ గుళ్ళకి ఉన్నటువంటి ఎనర్జీ వేరు, మనకి ఒక మందిరంలో కట్టి గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహానికి కింద యంత్రానికి ఉండే శక్తి వేరు. ఆ యంత్ర శక్తికి అనేది ఎక్కువ బలం ఉంటుంది. అంటే మంత్రంతో 21 రోజులు ఆ యంత్రానికి పూజ చేసి, తర్వాత ఆ యొక్క రాతిని ప్రతిష్ఠ చేయడానికి, ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. అసునీతే పునరస్మ చుచక్షు పునఃప్రాణమిహనో దేహి భోగం అనే మంత్రాలతో వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అలాంటి ప్రాణప్రతిష్ఠ అనేది, ఎగ్జాంపుల్కి, నువ్వు గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి అన్నం ఎవరు పెడతారు, ఎలా పెడతారు? తల్లి ఏమైనా చేరి కడుపులో పెట్టేసి పిల్లానికి స్పూన్ ఫీడింగ్ చేస్తుందా? చేయదు. ఎలా వెళ్తుంది మరి ఆ ఫీడింగ్ అనేది? అంటే తల్లి నాభి నుంచి, శిశువు యొక్క నాభి నుంచి ఆ భోజనం వెళ్తుంది. అది కనెక్షన్ ఉంది కదా. అలాగే ఎలాగైతే మీకు కనబడుతున్న కనెక్షన్ ఉందో, అలాంటి కనెక్షనే మనం చేసినటువంటి వైదిక కర్మల్లో ఒక దర్భకి అటువంటి కనెక్షన్ ఉంటుంది. దానినే ప్రాణప్రతిష్ఠ అంటారు. ఆ యొక్క మంత్రాలతో స్వామివారికి కానీ అమ్మవారికి కానీ చేసినప్పుడు దాని శక్తి ఉత్పన్నమవుతుంది. అలాగే రెండవది, రోజు చేసిన ధ్వని, అంటే మంత్రధ్వని కావచ్చు, గంట ధ్వని కావచ్చు, చుట్టూ జనాలు తిరుగుతున్నటువంటి ప్రదక్షిణ క్రమంలో ఆ యొక్క శక్తికి, ఆ రాతి విగ్రహానికి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆల్వేస్, ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. అది ఆ శక్తి ఎప్పుడైతే వెళ్తున్నామో, ఆ అమ్మవారిని కానీ స్వామి చూడగానే మళ్ళీ ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. యూ కెన్ రిసీవ్ సంథింగ్. ఎక్కువ తీసుకోలేవు, నువ్వు కొద్ది మాత్రం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాగైతే మనం ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు కొంత వేడిని తట్టుకోగలుగుతాం, ఇంకొద్ది వేడిని దూరంగా తట్టుకోగలుగుతాం. మహావేడి అయితే దూరం వెళ్తాం. అది ఇల్లు తగలబడితే ఫైర్ ఇంజన్ వచ్చి దూరంగా పడాల్సిందే, అంత దూరం వెళ్ళిపోండి, 1 కిలోమీటర్ దూరం ఉండాల్సిందే. అది లాభా ఉంటే, అంటే ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క ఉంటుంది. ఎలాగైతే నువ్వు అనుకున్న శక్తి ఒక రకంగా ఉందో, అటువంటి శక్తిని మాత్రం స్వీకరించగలుగుతాం. అందుకే దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణ చేయడం వల్ల కొంత శక్తిని నువ్వు స్వీకరించేస్తే ఆ శక్తి నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది, చైతన్య స్థితిని కలిగిస్తుంది. ఇది దైవికమైన భావన. దీనివల్ల మనకి గుడికి వెళ్ళినా, గుళ్ళో తీర్థం తాగినా, ఆ తీర్థం వల్ల నీకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, ఆ తీర్థం వల్ల నీకు విచక్షణ జ్ఞానాన్ని పొందుకోవడం, ఆత్మస్థైర్యాన్ని పొందుకోవడం. ఓకే, భగవంతుడిని పూజ చేశాను. అదే నెగిటివ్ ఎనర్జీకి పూజ చేయండి, శ్మశానానికి వెళ్ళండి, శ్మశానంలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అక్కడ ఎనర్జీ ఉంటుంది. దట్స్ కాల్డ్ నెగిటివ్ ఎనర్జీ. ఆ పిశాచ స్థలంలో, శ్మశానంలో తప్పకుండా మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ ఆత్మల భ్రమణం ఉంటుంది ఖచ్చితంగా. ఎంత సరే, చనిపోయిన 12 రోజుల వరకు, 10 రోజుల వరకు ఆత్మ అనేది ప్రేత రూపంలో ఉంటుంది. ఇది వైదిక ధర్మం చెప్పింది. నీకు కనబడదంతే, నీకు కనబడదంతా మిథ్య అంటే ఎట్లా? ఒక 75 ఏళ్ల క్రితం అంతరిక్షయానానికి మనం వెళ్ళడం అంత మిథ్య వెళ్తాడనుకున్న వ్యక్తులం, ఈ రోజున సునీతా విలియమ్స్ గారు అక్కడ పైన ఇప్పుడు ఉన్నారు 6 నెలల నుంచి. షీఈ్ స్పేస్ వాక్ చేశారు మళ్ళీ నిన్న కూడా ఆవిడ. అంటే ఏమిటి అర్థం? ఏమిటి? అంతరిక్షం వెళ్ళగలిగేటువంటి శక్తి ఉందని చెప్తోంది. అది వేదంలో ఉంది.
ఎలా ఉందండి, ఎక్కడ ఉందో చెప్పారండి మీరు? వినేవాడు ఉంటే ఇక చెప్పడానికి. ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి వేదం అంత తప్పు, బాపునుడు తప్పు, వాడు చెప్పినంత అబద్ధం అని చెప్పిన వ్యక్తులు ఆ వేదంలో మీకు ఇది అధర్వణ వేదంలో స్పష్టంగా చెప్పబడింది. అంతరిక్షం ఉంది, భూన భోంతరాలు ఉన్నాయి, ముల్లోకాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు 450 కిలోమీటర్ల పైన అమ్మాయి ఉంది, సునీత విలియమ్స్. మీరు ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది మనకి, మా అదృష్టం కొద్ది సినిమా తీశాడు ఇంగ్లీష్ వాడు, తెలుగు వాడు తీయడు, వాడికి ధైర్యం సరిపోదు అనుకోండి. వాడు స్టార్ స్టెల్లర్ అనే సినిమా తీశారు. వాడు అంతరిక్షం పోయిన తర్వాత వాడి వయసు అంతగా ఉంటుంది, కింద ఉన్న తన కుమార్తె మాత్రం 93 ఏళ్ళకి వచ్చేస్తుంది. వీడు మాత్రం పైన 26 ఏళ్ళు 30 ఏళ్ళకి ఉంటాడు. తన కూతురుని గుర్తుపడుతుంటాడు, కానీ ఆ గుర్తుపడడానికి ఆయన డైరెక్ట్గా భూమి రాలేక వస్తువులతో ఉంటాడు, వస్తువులతో జరుగుతుంటాడు ఆయన. అది మీరు చూశారనుకుంటే, మీరు చూడండి ఒకసారి కావాలంటే, స్టార్ స్టెల్లర్ సినిమా ఒకటి ఉంది, అది దాంట్లో అంతరిక్షం దాన్ని వెదికి వచ్చి తన గుర్తింపు కోసం పుస్తకాలు తోస్తుంటాడు, కూతురికి ఇష్టమైన పదార్థం పెడుతుంటాడు. ఇవాళ అమ్మాయి భయపడుతుంది ఏ దయ్యం వచ్చింది అనుకోని. కాబట్టి ఇక్కడ శక్తి అనేది ఖచ్చితంగా ఉందనేది వేదశాస్త్రంలో చెప్పబడుతోంది. 3 లోకాలు ఉన్నాయి, 7 లోకాలు ఉన్నాయి పైన, 7 లోకాలు కింద అని చెప్తోంది. అంటే పాతాళ లోకాలు 7, అంతరిక్ష లోకాలు 7. మరి మీరు అనుకున్నటువంటి ఒక అంతరిక్షం వెళ్ళిపోయారుగా చంద్రమండలానికి, ఆ తర్వాత అంగారక మండలం, తర్వాత బుధ మండలం చెప్తూ ఉన్నాం కదా మేమే. మరి ఆ విషయాన్ని వేదంలో ఉంది కదా, అంటే వేదంలో లేనిదైతే చెప్పట్లేదు కదా మనకు. కాబట్టి మరి అడిగిన ప్రశ్న ఇప్పుడు, ఇటువంటి శక్తి దైవగా అనుకుంటుంది, దేవబలం వల్ల తీర్థం తీసుకోవడం వల్ల మనకు చైతన్యం ఉంటుంది. ఇది దేవాలయానికి వెళితే మంచిది. అలాగే బాబాల దగ్గరికి వెళ్ళినప్పుడు, దొంగ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిస్తున్నాడు నీకు అక్కడ అంటే, నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు. నువ్వు పూజ చేయడానికి ఉచితంగా చేయమని చెప్పండి. ఇప్పుడు మీరు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయొద్దు, మీరు సింపుల్ దొంగ బాబాని ఎలా కనిపెట్టాలి మీరు అడిగిన ప్రశ్న అది. హంగు ఆర్భాటం ఉన్న వ్యక్తుల్ని నమ్మకూడదు. హంగు ఆర్భాటం లేని వాళ్ళు ఈ డబ్బులు తీసుకునే అవకాశం ఉండదుగా. కాబట్టి ఎక్కడైనా బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య నేను ఏం చేయమంటారు? సింపుల్, ఎందుకు మీ ఇంటికి వచ్చేస్తాను, దండం పట్టుకొని వస్తాను, మీకు నాగబంధం వేస్తాను, మొత్తం మీద ఒక 50,000 ఖర్చు అవుతుంది, నీ బంగారాన్ని అందులో పెట్టు, నీకు ఇంకా ఎక్కువ వస్తుంది అన్న వ్యక్తిని నమ్మకూడదు. ఎప్పుడైతే నీ ఇంటికి వచ్చి పూజ చేస్తానో దొంగ బాబానే. అయితే పౌరోహిత్యంలో వచ్చేటువంటి మీరు అనొచ్చు, మీరు దొంగ బాబాలు వేరు. బాబాలంటే ఏ మంత్రం లేకుండా, ఏది లేకుండా కేవలం తాంత్రిక శక్తితో, మాటల గారిడితో మాట్లాడే వ్యక్తులు, హంగు ఆర్భాటం వచ్చే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఒక బీదవాడికి సమస్య పోవడానికి తను కూర్చున్న ప్రదేశంలో నుంచి నీ సమస్యని పూర్తి చేయగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మంత్రానికి బలం ఉంది. నిజమైనటువంటి నువ్వు బాబావైతే, దేవుడు నిన్ను ఆవహించి ఉన్నట్టయితే ఆ సమస్యను దూరంగా ఉంచి పరిష్కరించగలిగే అవకాశం ఉంటుంది. మరి కంచి పరమాచార్య స్వామివారు, పెద్ద స్వామివారు ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపించాడు ఆయన. అది మీకు ప్రత్యక్షంగా ఉదాహరణతో సహా మీకు ఉంది. కంచి పరమాచార్య వైభవం చదవాలి మీరు. ఆయన ఎక్కడున్నటువంటి పిల్లలకి, క్యాన్సర్ వచ్చినటువంటి పిల్లలు కూడా అలాగా సరే తగ్గిపోయింది, నీకేం పర్లేదులే అన్నటువంటి వ్యక్తులకి, ఒక విధవని దీర్ఘసుమంగళీ భవ అన్నటువంటి ఆశీర్వదించిన వ్యక్తి తర్వాత అమ్మాయికి పెళ్ళవడం, ఇలాంటివి కంచి పరమాచార్య వైభవంలో కోకొలలుగా ఉన్నాయి. మీకు ప్రత్యక్ష ఉదాహరణలు అవన్నీ కూడా మీకు స్పష్టంగా విత్ ఎగ్జాంపుల్స్ మీరు వెళ్ళి, మీరు కనుక ధైర్యంగా దాన్ని చెక్ చేయగలిగితే, వీడియోలు చేయగలిగితే, అక్కడికి వెళ్ళి కంచికి వెళ్ళి అలా తీయగలిగితే బోర్డు దొరుకుతాయి మీకు. అంటే అటువంటి స్వామీజీలు వేరు, ఆయన నడిచే దైవుడు ఆయన. ఆయనతోని ఈ బాబాల్ని పోల్చట్లేదు నేను, కానీ అటువంటి ఉన్నాయా అంటే ఖచ్చితమైనటువంటి స్వామీజీలు, పరమాచార్యుల వారు, అలాగే శృంగేరి స్వామి వారు కానీ, ఇటువంటి వాళ్ళటువంటి వ్యక్తిత్వం వేరు, ఆ తత్వం వేరు, భగవత్ స్వరూపాలు వేరు. వీళ్ళందరూ కూడా తుచ్చమైనటువంటి బతకడానికి, ఆడదాన్ని అనుభవించడానికి చేసేటువంటి కొన్ని దొంగ భావాలు ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళు హంగు ఆర్భాటంతో చేసేటువంటి పనులు కూడా ఉంటాయి. స్వామి వారు చాలా మంది హంగు ఆర్భాటాలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. అంటే వాళ్ళు చేసేటువంటి, ఇప్పుడు నీలాంటి వాడు వెళ్ళినప్పుడు నన్ను ఏం కావాలి, 2 ప్రసాదం ఇచ్చేసి మంచి జరుగుతుంది వెళ్ళంట తప్ప, నేను నీ ఇంటికి వచ్చి పూజ అని చెప్పారు. అంటే ఇప్పుడున్నటువంటి స్వామీజీలు ఎవరైనా సరే, స్వామీజీలు ఉన్నారు కదా కొంతమంది, గణపతి స్వామి వారి కానీ, ఇంకొక స్వామీజీ కానీ, చాలా మంది ఇంటికి వచ్చి హోమాలు చేయాలి, ఇలా 50,000 ఖర్చు అవుతుంది, 4 పంతులం వస్తాము, 2 వస్తాము అని చెప్పేసి చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా అబద్ధం అంటారు. దొంగ బాబాల వల్ల అబద్ధం ఇది. ఆ దొంగ బాబాలకు అబద్ధం అది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం కలిగే అవకాశం ఉండదు. అదే విధంగా ఇక్కడ సమస్యలు అంటే ముందుగా చాలా మందికి ఉండేది ఏంటంటే, చాలా మందికి ఉద్యోగం వస్తలేదని ఒకటి, ఆయన ఉద్యోగం వచ్చినా కానీ సంతానం పెళ్లి అవుతలేదని ఒకరు, అదేవిధంగా పెళ్ళైన వాళ్ళు సంతానం అవుతలేదని చెప్పేసి ఇట్లా ఈ సమస్యలు అయితే చాలా మందికి ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బాబాలు వేరు, జ్యోతిష్కులు వేరు, దొంగ జ్యోతిష్కులు వేరు. 190 మంది దొంగ జ్యోతిష్కులే ఉన్నారు, 190 మంది దొంగ జ్యోతిష్కులే ఉన్నారు. మీరు నన్ను కూడా అడగవచ్చు, స్వామి మీరు నిజమైన జ్యోతిష్కులా అని నన్ను అడగవచ్చు మీరు కూడా. అయితే ఒకటేంటంటే శాస్త్రీయ దృక్పథం ఉండాలి దానికి. ఒకటి సైంటిఫిక్గా మాట్లాడాలి, చదువుకున్న వాళ్ళలాగా మాట్లాడాలి, ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమాజస్థితి గురించి మాట్లాడాలి. అలా మాట్లాడి జ్యోతిష్ శాస్త్రంలోనే ఈ ప్రాబ్లం ఉంది, ఈ అష్టోత్తరం చదువుకో, ఈ జపం చేసుకో, ఈ టైంలో నువ్వు ప్రారంభం చేయి, ఈ టైంలో నువ్వు ఎక్కువ కష్టపడు, ఈ టైంలో నీకు అనుకున్న పని అవుతుంది, నువ్వు ప్రయత్నం గట్టిగా చేయి. ఒక పాజిటివ్ ఎసెన్స్ ఇవ్వడం వల్ల వాడు ప్రయోజకుడే అవకాశం ఉంటుంది. పూజ లేదు అని చెప్పడం లేదు నేను, పూజ లేదని చెప్పట్లేదు నేను. ఒక చండీ హోమం ఉంది, నీకున్నటువంటి అనేక సమస్యలు, ఎంత చేస్తున్నా నీకు సమస్యలు రావట్లేవు, సంతానం అవ్వట్లేదు, నీ జాతకంలో కనుక
జన్మలగ్నం నుంచి పంచమ స్థానం, జన్మలగ్నం నుంచి దశమ స్థానం, అంటే కొన్ని లగ్నాల నుంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఆ ప్లేస్లలో గ్రహాలని బట్టి దాన్ని అంచనా వేసుకుంటూ, ఇది నథింగ్ బట్ అల్గారిథం, మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. ఈ లెక్క ప్రకారంగా పలానా టైంలో నీకు వివాహం అవుతుంది, పలానా టైంలో నీకు ఉద్యోగం వస్తుంది, పలానా టైంలో నీకు సంతానం అవుతుంది చెప్పడానికి అవకాశం ఉంటుంది. రెండవది, సంతానం అవ్వదని చెప్పవచ్చు, నపుంసకులుగా ఉంటారని కూడా చెప్పవచ్చు మనం. మీరు నపుంసకులుగా ఉన్నారని కూడా చెప్పవచ్చు మనం. నపుంసకుడు అంటే ఏమిటి? కేవలం శారీరక సౌఖ్యాన్ని అందించడమే కాదు. నపుంసకుడు అంటే అది క్షణమైనటువంటి శారీరక సౌఖ్యాన్ని పొందుకోలేడు. ఏదో ఆర్టిఫిషియల్గా పిల్లలందరూ పడుకున్నాను అంతవరకే, మొగుడు దగ్గర పడుకో అంతవరకు తప్ప వారు శారీరకంగా సంతృప్తి పొందేటువంటి వ్యక్తులు కారు. దాన్ని కూడా నపుంసక కిందకే వస్తుంది. ఇక నిజమైన నపుంసకుడు కనిపెట్టవచ్చు మనం. జన్మ జాతకంలో నపుంసకుల్ని, వంధ్యలంటే సంతానం లేనటువంటి వ్యక్తుల్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జన్మ జాతకం చూసేయగలిగే కెపాసిటీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బాబాలు వేరు, దొంగ జ్యోతిష్కులు వేరు, నిజమైన జ్యోతిష్కులు వేరు. శాస్త్రీయ దృక్పథంతో పర్ఫెక్ట్గా జాతకాన్ని పరిశీలించి ఈ పని చేయాలి. ఈ పనిలో తీవ్రమైనటువంటి ప్రభావం ఉన్నప్పుడు తప్పకుండా చండీ హోమం చేసుకొని చెప్తాం. 4 బ్రాహ్మణులు వస్తారమ్మా, చండీ హోమం చేస్తారు, చండీ హోమానికి ఎంత అవుతుంది అని చెప్పగలిగే అవకాశం ఉంటుంది. జ్యోతిష్కుడు వల్ల ఒకవేళ నష్టం వచ్చినా ఒకరికే నష్టం వస్తుంది. అంటే మీరు నా దగ్గరికి వచ్చారు జాతకానికి, నేను డబ్బు ఖర్చు పెట్టాను నేను, రైట్, ఓకే, కానీ మీ ఒక్కడికి నష్టం. కానీ బాబాల దగ్గరికి కోకొల్లుగా పోయి ఆయన దగ్గర నాశనం అయ్యేవాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు, దొంగ బాబాల దగ్గర. కానీ అటువంటి వ్యక్తిత్వం కరెక్ట్ కాదని చెప్తాను నేను. అదేవిధంగా మన చేయి చూసి మన భవిష్యత్తు చెప్పే వాళ్ళు ఉన్నారు, మన గతం కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది నిజంగానే మన చేయిలో అంతుందా? ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎందుకు ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను. మన ప్రపంచ జనాభా 650 కోట్లు దాదాపు దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మీ థంబ్ ఇంప్రెషన్ కనుక మీ బొడ్రం వేలు చూసుకుంటే 650 కోట్ల మందిలో ఏ ఒక్కరు కూడా సేమ్ ఉండదు. అది ఛాలెంజ్. సో కాబట్టి ఇదే మరి మీరు కరెక్ట్ ప్రశ్న అడిగా నన్ను. మీరు ఎలాగైతే ఒకళ్ళు అంటారు అమ్మకడు ఉన్నప్పుడు చేతులు ఇట్లాగే పడుకుంటారు, ఎవరైనా ఇలాగే పెట్టి పడుకుంటారు, ఇంకో దిగి పడుకుంటారు అన్నప్పుడు రైట్ యాక్సెప్టెడ్. నేను పాప ఆయన కరెక్ట్ చెప్పాడండి, సైంటిస్ట్ ఆయన, నాస్తికవాదని కరెక్ట్ చెప్పాడండి. తల్లిగడ్డ ఇలా చేతులు పెట్టి ఇలా పడుకుంటారు, అందరూ ఇలాగే పడుకుంటారండి, ఇంకోలాగా పడుకోరు. వెంటనే ఒక రోజున 6 మంది పిల్లలు పుట్టారు, 6 మంది పుట్టారు, రైట్. వాళ్ళకి ఈ పామ్ ఇంప్రెషన్ తీసుకోండి, 10 ఏళ్ళకి మళ్ళీ తీసుకోండి, 20 ఏళ్ళకి మళ్ళీ తీసుకోండి. మరి ఈ చెప్పినటువంటి నాస్తికవాదులు దౌర్భాగ్యం చెప్పినటువంటి విషయంలో ఇలాంటి రేఖలు పెట్టినప్పుడు ఇలాగే ఉండాలి రేఖలు. మరి ఇప్పుడు మీ చేయి చూపియండి, రేఖలు మారాయిగా, నా రేఖలు ఎందుకు మారాయి? మీరు కడుపులో ఇలాగే పెట్టుకున్నారుగా, నేను ఇలా పెట్టుకున్నా, కడుపులో ఇలాగే ఉన్న అందరూ ఉన్నాగా. మరి మన కెమెరామెన్ కూడా కడుపులో ఉన్నాడుగా, బయటికి రాలేదు, మనకి ఒక కర్ణుల్లాగా కుండలో పెరగలేగా ఆయన, అంటే అందరికీ ఇలాగే చేతులు ఉన్నాయిగా. మరి ఎందుకు రేఖలు వేరున్నాయి మన ముగ్గురికి? ఇక్కడ థంబ్ ఇంప్రెషన్లో 650 కోట్ల మందిలో థంబ్ ఇంప్రెషన్ ఒక్కళ్ళకి ఒకటి ఉండదు. అందుకే అంటారు ఒక సినిమాలో, ఇది మన అజిత్ సినిమాలో అనుకుంటా, ఎంత ఎదిగినా మనకు థంబ్ ఇంప్రెషనే లాస్ట్కి వచ్చేసరికి. అంటే థంబ్ ఇంప్రెషన్ అంత పవర్ ఉంది, ఈ థంబ్ ఇంప్రెషన్కి అంత పవర్ ఉంది. కాబట్టి రేఖలు అనేవి తప్పకుండా ప్రతి వ్యక్తికి మారే ఉంటాయి. ప్రతి వ్యక్తిని రేఖల్ని బట్టి తప్పకుండా పునర్జన్మ చెప్పవచ్చు, గతం చెప్పవచ్చు. బట్ నేనేమంటానంటే, నన్ను అడుగుతుంటారు చాలామంది, ఏమండి నాకు పాస్ట్ చెప్పంటారు. నేను నా పాస్ట్లో 10th ఫెయిల్ అయ్యావు, దాని అవసరమా? 3వ తరగతిలో నువ్వు చెడ్డి కోసుకుంది, నీకు అవసరమా? నీకు 10వ ఏట చెడ్డి ఊడిపోయింది, అవసరమా? 11వ ఏట నువ్వు లవ్ చేసావు, అవసరమా? అంటే ఏమంటారంటే పాస్ట్ గురించి కన్నా నీకు పాస్ట్ కొంత తెలుస్తాయి. ఒక మంచి కష్టపడే మనస్తత్వము, ఆర్థిక ఇబ్బందులు ఉండడం, తల్లిదండ్రులు చికాకులు పడడము, తండ్రికి నీ వల్ల ఆర్థిక నష్టం ఉండడం, తండ్రికి బాగుండడము, తల్లికి అభివృద్ధి ఉండడం, ఇలాంటివి చెప్పవచ్చు. అంటే కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ పనికి వాళ్ళ విషయాలు నాకు ఎందుకు అంటే, ఈ ఎదురుగా వచ్చే వ్యక్తికి వాడి మనసు నచ్చే విషయం మేము చెప్పాలి. హౌ కెన్ ఇట్ పాసిబుల్? అద్దంలో మీ ప్రతిబింబం చూడం మేము. జాతకంలో గ్రహాల్ని బట్టి ఓ పంచమస్త గురుడు నాడు ఓ బుద్ధి వికాసం బాగుంటుంది, పంచమ రాహు నాడు మనోడు ఖచ్చితంగా మనోడు పక్కదారి పడతాడు గ్యారెంటీగా. ఒకళ్ళు కాదు, ఒక 3 లెవెల్ ఉంటారు, అంత ఎక్కువ ఉంటారు వాడికి. 5వ ఇంట ఆ రాహు అనుకో, 6వ ఇంట రాహు అనుకో, వాడికి 2-3 లెవెల్ ఉంటారు, అంత ఎక్కువ మంది ఉంటారు వాడికి. మరి పెళ్ళాం ఎవరితో సార్? పెళ్ళాం వేరు, పెళ్ళాం సపరేట్. ఇలాంటివి జాతకంలో చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏమంటారంటే ముక్కుసూటిగా కుండబద్దలు కూడా చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి ఉత్తమ జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు. కేవలం దీన్ని వ్యాపారాత్మక చూసే వాళ్ళు ఎవరు లేరు. వ్యాపారం చూసే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ యొక్క శక్తికి అంటే గొప్పవాళ్ళు అనుకుంటాను, నాకంటే ఉత్తమ గొప్పవాళ్ళు అనుకో తప్ప నేను అంత 25,000 తీసుకుని జాతకం చెప్పే స్థాయి నా దగ్గర లేదు, అంత శక్తివంతుడు నేను కాదు. నేను మంచి కళాశాలలో గురువు గారి దగ్గర శిక్షణ తీసుకొని పురోహితుడిగా నేను చదువుకున్న చదువుని 10 మందికి చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నా వరకు నేను ఉత్తమ జ్యోతిష్కుని చెప్పుకుంటాను, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు.